పచ్చి బఠానీ ఫ్రూట్స్ ఇవన్నీ తీసుకొస్తాను. కొన్ని స్పైసెస్ అయితే ఓహో ఏం చేశారా ఆల్ ఇన్ వన్. ఓకే ఇంకా వచ్చేసి ఫాస్ట్గా బాతింగ్ చేయాలి కదా, లేట్ అవుతుంది మరి. హే హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ట్రెండింగ్ సంగీత వ్లాగ్స్. ఐ హోప్ సో ఆల్ ఆర్ డూయింగ్ వెల్. ఏంది ఈరోజు వాల్యూమ్ చాలా స్లో వస్తుంది అనుకుంటున్నారా? కొంచెం థ్రోట్ పెయిన్ ఉంది, సో ఎక్కువ మాట్లాడలేకపోతున్నా. అందుకే వాయిస్ ఓవర్ కూడా ఎక్కువ ఇవ్వట్లేదు ఈ మధ్య వీడియోస్కి. ఏదైనా డైరెక్ట్గా న్యాచురల్గానే షూట్ చేసి పెడుతున్నాను. సో ఈరోజు అయితే సండే కదా, సో మార్నింగ్ లేచేసరికి లేట్ అయిపోయింది. పిల్లలకి స్కూల్ లేదు కదా, సో మార్నింగ్ వర్క్ ఫినిష్ అయిపోయింది. టిఫిన్ కూడా చేపించాను, వాళ్ళు తిన్నారు. ఇప్పుడు లంచ్ ప్రిపరేషన్ కోసం అయితే నేను అన్నీ ప్రిపేర్ చేస్తున్నాను. ఏం స్పెషల్ ఏంది అయితే వ్లాగ్లో ఎండింగ్ వరకు అయితే చూడండి, మీకైతే అర్థమవుతుంది. సో మీరు కూడా ఎంటర్టైన్ అవుతారు కదా, ఆ ఉద్దేశంతో ప్రతి ఒక్కటి కొంచెం కొంచెమైనా షూట్ చేసి అయితే ప్రతి ఒక్కటి మీతో షో చేస్తున్నాను. ఈరోజు కొంచెం మూడ్ ఆఫ్ ఉంది. ఈరోజు అని కాదు, ప్రతి ఒక్క డే నాకు కొంచెమైనా మూడ్ ఆఫ్ ఉంటుంది. ఎందుకంటే కొన్ని మెమరీస్ గుర్తుకొస్తూ ఉంటాయి. సో అవన్నీ పక్కకు పెట్టి అయితే పిల్లలతో హ్యాపీగా ఉండడానికి అయితే ట్రై చేస్తాను. ఏంటంటే కొంచెం నాకు మొన్న పండగ అయిపోయింది కదా సంక్రాంతి, సో కొన్ని ఉంటాయి కదా, సో ప్రతి ఒక్క ఇంట్లో అందరూ సెలబ్రేట్ చేసుకుంటారు కదా, సో మేము కూడా చేసుకున్నాం. నాట్ అన్ ఇష్యూ, కానీ కొన్ని గుర్తుకొస్తాయి కదా. మా ఫాదర్ని చూసుకోవాలి, ఆయన సింగిల్గా ఉంటాడు, సో ఎవరు సపోర్ట్ లేదు. ఆయనకి చూసుకోవడం నా రెస్పాన్సిబిలిటీ. మీరేమంటారు? యాజ్ ఎ డాటర్ నేను చూసుకోవాలా అవుతా? బ్రదర్ అయితే లేడు, సో బ్రదర్ అయితే ఎక్స్పైర్ అయ్యి 5 years అవుతుంది. మమ్మీ కూడా లేదు, సో డాడీకి చూసుకోవడం నా రెస్పాన్సిబిలిటీయా కాదా? మీరే చెప్పండి. ఎందుకంటే ఆయనకి చూసుకున్నా కూడా కొన్ని క్వశ్చన్స్ చేస్తారు కదా. మన సొసైటీ, మన సమాజం ఎట్లుంది, క్వశ్చన్ చేయడానికైతే ముందు ఫస్ట్ వచ్చేస్తారు. సో మా ఫాదర్ని నేను చూసుకోవడంలో తప్పలేదు కదా. నేను ప్రతి ఒక్క ఫెస్టివల్కైనా ఇన్వైట్ చేస్తాను, కానీ అస్సలు రాడు. సరే వస్తాను చూస్తాను అంటారు, కానీ రాను అన్నాడు, వస్తాను అన్నాడు. ట్రై చేస్తాను, నువ్వు కానీ చూద్దాం ఆలోచిద్దాం అని అంటూ ఉంటారు. అందరికీ పేరెంట్స్ అన్నప్పుడు ఇంపార్టెంట్ కదా. పెళ్ళైపోతే మాత్రం ఆయనకి మర్చిపోలేను కదా. ఆయన నాకు ఎంత మంచి లైఫ్ ఇచ్చారు, ఎంత మంచి సంస్కారం ఇచ్చారు. ప్రతి ఒక్కటి నేను ఏది అడిగినా, చిన్నప్పటి నుంచి ఏది అడిగినా, డ్రెస్సెస్ అయినా, టాయ్స్ అయినా, ఏది అడిగినా, అది పెద్ద స్టడీ అయినా, ఏదైనా నేను ఇన్స్టిట్యూట్ జాయిన్ అవుతున్నా అంటే వితౌట్ ఎనీ క్వశ్చన్ నాకు మనీ ఇవ్వడం, ఫీజ్ పే చేసేయడం, ఎంత బాగా చూసుకున్నాడు అంటే. డాడీ నాకు ఇది కావాలంటే మా మమ్మీ కంటే ముందు మా డాడీ అయితే ప్రతి ఒక్కటి నాకు పర్చేస్ చేసి ఇచ్చారు. మమ్మీ అంటే కొంచెం ఆలోచించేది, ఆడపిల్లవు కదా కొంచెం ఆలోచించాలి, ఇంత ఖర్చు పెట్టద్దు. సో నేను ఖర్చు పెట్టడం కాదు, నాకు అది ఇంపార్టెంట్ అన్నప్పుడు మా డాడీ పక్కా నా కోసం అన్నీ చేస్తాడు. సో వెరీ ఇమోషనల్ ఈ విషయంలో అయితే. మా ఫాదర్కి చాలా మంచిగా చూసుకోవాలి, అందరినీ చూసుకోవాలి. ప్రతి ఒక్క పేరెంట్స్ మనకి ఇంపార్టెంటే. సో ఎవరైనా అసే హస్బెండ్ సైడ్ అయినా నా సైడ్ అయినా అందరు పేరెంట్స్ ఇంపార్టెంట్, అందరికీ చూసుకోవాలి. వాళ్ళు మనతో మంచిగా ఉన్నప్పుడు మనం కూడా వాళ్ళతో మంచిగా ఉండాలి కదా. సో ప్రతి ఒక్కరికి ఇంపార్టెన్స్ ఇవ్వాలి. సో ప్రతి ఒక్క పేరెంట్స్కి ఇంపార్టెన్స్ ఇవ్వాలని నేను ఇది అంటున్నాను. వాళ్ళకి చూసుకోవద్దు, వీళ్ళకి చూసుకోవద్దు అని అస్సలు అనుకోవద్దు. ప్రతి ఒక్క పేరెంట్స్ మనకి ఇంపార్టెంట్. వాళ్ళతోనే మనం ఈరోజు ఇంత ముందుకు వచ్చాము. వాళ్ళే మనకి నడిపిస్తూనే, వాళ్ళు చిన్న చిన్న మన ప్రాబ్లమ్స్ని అర్థం చేసుకొని మనకి ఇంత పెద్దగా చేశారంటే, ఒక చిన్న సీడ్ నుంచి ఇంత పెద్ద ట్రీ లాగా అయ్యామంటే వాళ్ళతో సపోర్ట్తోనే కదా. మన పుట్టంగానైతే నడవడం నేర్చుకోలే కదా. సో వాళ్ళతోనే ప్రతి ఒక్కటి. సో ప్రతి ఒక్క పేరెంట్స్కి అయితే మనం ఇంపార్టెన్స్ ఇవ్వాలి. సో మా ఫాదర్ విషయంలో అయితే నేను ఒక్కటే అంట, ఎవ్వరు ఏమైనా అనుకోవచ్చు, ఏంది ఇట్లా అంటుంది, కానీ బ్రదర్ లేనప్పుడు నేనే కదా చూసుకోవాలి. సో ఈ వీడియో అయితే ఖచ్చితంగా మా ఫాదర్ కూడా వాచ్ చేస్తాడు. ఏమనుకుంటారేమో, బాధపడతాడో, లేకుంటే నేను ఇలా ఎందుకు చెప్తున్నాను అనుకోవచ్చు. కానీ సారీ డాడీ, చెప్పాలి. ఎందుకంటే మన సొసైటీలో కూడా తెలవాలి మీరు అక్కడ ఎంత సఫర్ అవుతున్నారు. యాజ్ ఏ డాటర్ నేను మీకోసం ఏం చేయలేకపోతున్నా. హెల్త్ ఇష్యూ అయినా ఏదైనా, అంత లాంగ్లో మీరు ఉండి ఏ ఫెస్టివల్ అయినా ఏదైనా నాతో మీ పిల్లలతో అందరితో దూరం ఉండి ఇంత సఫర్ అవుతున్నారు. ఎంత పిలిచినా కూడా రావట్లే. సో యాజ్ ఏ డాటర్ నేను కూడా ఆయనకి చూసుకోవాలి. ఏ డాటర్ అయినా బ్రదర్ లేనప్పుడు ప్లీజ్ అందరు అర్థం చేసుకోండి. యాజ్ ఏ డాటర్ ఫాదర్నైనా మదర్నైనా మంచిగా చూసుకోండి. హస్బెండ్ సైడ్ అయినా మదర్ సైడ్ అయినా అందరినీ చూసుకోవాలి. సో సండే అన్నప్పుడు ప్రతి ఒక్క ఇంట్లో స్పెషల్ చేసుకుంటూ ఉంటాం కదా. సో నేను ఇంత స్పెషల్ చేసినా కూడా మా ఫాదర్ లేరని చాలా బాధపడుతున్నాను. ఎవరు కనీసం ఒక్క మాట కూడా అడగరు అసలు మీ ఫాదర్ ఎలా ఉన్నారని.
సో లైఫ్ ఈజ్ లైఫ్ కదా, సో అది నడుస్తూనే ఉంటుంది. సో బాధపడద్దు, హ్యాపీగా మూవ్ అవ్వాలి. సో ఈరోజు అయితే సండే కదా, స్పెషల్ ఏంది అన్ని ప్రతి ఒక్కటి నేను షేర్ చేస్తాను చూడండి. ఇంకా మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్ చేయండి. న్యూ సబ్స్క్రైబ్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. సో వీడియోలో వెళ్ళిపోదామా. ఏం చేస్తున్నారు? డోంట్ షౌట్ నా. ఓకే, డోంట్ షౌట్, గో అండ్ ప్లే. బాయ్ బాయ్ నిషు. క్యారెట్ అయితే పీసెస్గా కట్ చేసుకున్నాను. తురిమి చేయాలంటే చాలా టైం పడుతుంది కదా, సో బాయిల్ చేసుకుంటే ఈజీగా అయిపోతుంది కదా. సో వాటర్ యాడ్ చేసుకుందాం, కొంచెం లైట్గా యాడ్ చేశాను. అది మునిగే వరకు యాడ్ చేసుకుంటే సరిపోతుంది, ఎక్కువ వద్దు. స్టవ్ మీద పెట్టుకుందాం. స్పూన్ ఆఫ్ ఘీని యాడ్ చేసుకుందాం. మిల్క్ అయితే బాయిల్ అవుతుంది. సో క్యారెట్ హల్వాలో అయితే మిల్క్ అవసరమే కదా, ఇది బాయిల్ అవ్వడానికి పెట్టేద్దాం. లిడ్ని పెట్టేసి ఒక 2 to 3 విజిల్ వచ్చేస్తే సరిపోతుంది. ఇది అటుకులు ఉంది కదా, దీంతో పోహా చేద్దామని వాష్ చేసుకోవాలి. దీంతో 4 కప్స్ తీసుకుంటే సరిపోతుంది. 4 మెంబర్స్కి 4 కప్పు. ఎవ్రీడే సండే ఇడ్లీ దోశ చేయాలంటే కూడా తింటలేరు కదా, సో డిఫరెంట్గా చేద్దామని హల్వా ఇంకా పోహా చేస్తున్నాను. ఒక 4 కప్స్ సరిపోతుంది, ఎక్కువ కూడా తినలేరు పోహా. మిల్క్ అయితే బాయిల్ అయిపోయింది. సో ఇది నానబెట్టద్దు, మెత్తగా అవుతుంది కదా, జస్ట్ వాష్ చేసుకోవాలి. సో పోహాకలు అయితే పచ్చిమిర్చి ఇంకా ఆనియన్స్ని కట్ చేసుకుంటున్నాను. యాక్చువల్లీ పచ్చి బఠానీ ఉంటే ఇంకా సూపర్గా ఉంటుంది, బట్ అది మిస్సింగ్. దాంతో వచ్చే ఫుల్ సూపర్ టేస్ట్. సో చాపర్ అయితే ప్రతిదానికి వాడను, జస్ట్ ఒక పొటాటో కదా, హ్యాండ్ మీదనే కట్ చేసేస్తున్నాను.
You want egg? Yes, your sister. You want egg? ఈ పోహాకి లాస్ట్లో కొరియాండర్ యాడ్ చేసుకుందాం, బాగుంటుంది ఫ్లేవర్. ఒక లెమన్, పోహాలో ఒక లెమన్ కూడా అవసరమే, స్క్వీజ్ చేసి లాస్ట్లో యాడ్ చేసుకుందాం. సో ఇప్పుడు పచ్చి బఠానీ లేదు కాబట్టి కొంచెం పల్లీలు వేసుకుందాం. ఓకే, పోహా చేసుకోవాలంటే గీని యాడ్ చేసుకుందాం. ఆయిల్లో కూడా చేయొచ్చు, బట్ ఇక నాకు కొంచెం ఇష్టం గీ, నెయ్యిలో చేస్తున్నాను. స్పెషల్గా ఇట్లా పప్పులు వేస్తే పిల్లలు తింటలేరు, అందుకే రెసిపీస్లోనే వాడుతున్నా, ఇలా అయినా తింటారేమో అని. కొంచెం పల్లి వేయించుకున్నాను. పల్లీలు ఉన్నాయి కదా, వేయించుకున్నాం. క్యారెట్ బాగుంది, ఫ్లేవర్ అయితే మంచిగా వస్తుంది, కుక్ అవుతుంది కదా. జస్ట్ ఇప్పుడు యాడ్ చేయాలి కాబట్టి వాష్ చేస్తున్నా, అంతే. వాష్ చేయాలి, నానబెట్టదు, లేకుంటే మెత్తగా అయిపోద్ది. సో వాష్ చేసి వస్తాను. పల్లీలు అయితే తీస్తాము. పల్లీలు అయితే ఎంచుకొని పెట్టుకున్నాను. పచ్చిమిర్చి, ఆనియన్ బాగా బ్రౌన్ అవ్వద్దు, జస్ట్ కుక్ అయితే సరిపోతుంది. నెక్స్ట్ పొటాటోస్ యాడ్ చేసుకున్నాము. టొమాటోస్ యాడ్ చేయొద్దు ఇలా ఈ రెసిపీ. లైట్గా సాల్ట్ యాడ్ చేసుకున్నాం. ఈ రెసిపీ కొంచెం పుల్లగా, కొంచెం స్వీట్గా సూపర్ ఉంటుంది. సో ఆల్రెడీ నేను ఇంకా క్యారెట్ హల్వా చేస్తున్నా కాబట్టి నేను ఇందులో ఇలాంటి షుగర్ యాడ్ చేయను. ఇది చేయకపోతే మాత్రం లాస్ట్లో ఒక స్పూన్ షుగర్ యాడ్ చేసుకుంటే మాత్రం లెమన్ ఇంకా షుగర్ కాంబినేషన్ సూపర్గా ఉంటుంది. సో ఇప్పుడైతే యాడ్ చేయను.
ఇది చూస్తున్నారు కదా, వాష్ చేసి పెట్టుకున్నాను. మంచిగా పొడి పొడి అయినాక యాడ్ చేసుకుంటే మంచిగా ఉంటుంది, సూపర్గా ఉంటుంది. పొడి పొడి అవ్వాలి. ఒక 5 మినిట్స్ ఇట్లా వదిలేస్తే పొడి పొడి అవుతుంది. అప్పుడు యాడ్ చేసుకుంటే మంచిగా ఉంటుంది, పొడి పొడిగా. తినడానికి ఈజీగా ఉంటుంది, చూడడానికి కూడా బాగుంటుంది. న్యూ పొటాటోస్, ఈ సీజన్లో న్యూ పొటాటోస్ వస్తాయి కదా, కొంచెం టైం పడుతుంది కుక్ అవ్వాలంటే. క్యారెట్ అయితే కుక్ అవుతుంది. ఇక్కడ అటుకులు ఉన్నాయి కదా, వాష్ చేసిన అటుకులు ఇది యాడ్ చేసుకుందాం. అటుకులు యాడ్ చేసినాక వేయించుకున్న పల్లీల్ని యాడ్ చేసుకుందాం. నెక్స్ట్ కొత్తిమీర, నెక్స్ట్ వచ్చేసి సాల్ట్ చూసుకొని యాడ్ చేసుకోవాలి. ఫస్ట్ కొంచెం వేసాం కదా, ఇప్పుడు ఒక 1.5 స్పూన్ వేసాం చాలు. కలిపేద్దాం. అదే నేను క్యారెట్ హల్వా చేయకపోతే ఒక 2 స్పూన్ ఆఫ్ షుగర్ యాడ్ చేస్తే చాలా బాగుండేది అసలు, లెమన్ ఇంకా షుగర్ కాంబినేషన్. బట్ ఇప్పుడు హల్వా ఉంది కదా, బాగోదు కదా అని యాడ్ చేయట్లే నేను. సో నేను వేసిన 2 స్పూన్ ఆఫ్ నెయ్యి కూడా సరిపోయింది, ఎక్కడ ఎక్స్ట్రా నెయ్యి లేదు. సో ఇనఫ్, ఇంకా యాడ్ చేయొద్దు. మన అటుకులు పోహా అయితే రెడీ అయిపోయింది. దీనిపైన కొంచెం లెమన్ని స్క్వీజ్ చేసి యాడ్ చేసుకుందాం. బట్ మిస్సింగ్ నేనైతే ఏంటంటే పచ్చి బఠానీ ఉంటాయి కదా, ఈ సీజన్లో బాగా దొరుకుతుంది కదా, చాలా మిస్ అవుతున్నా. ఈ పల్లి ప్లేస్లో అది వేసుకుంటే ఇంకా సూపర్ టేస్ట్ వచ్చేది. బట్ ఏం చేస్తాం, ఎవ్రీ టైం ప్రతి ఒక్కటి ఉండదు కదా. యాక్చువల్లీ ఈ మధ్య నేను వెజిటేబుల్ మార్కెట్ వెళ్ళట్లే, అందుకే ఇక తేవట్లే. ఇక వేరే వాళ్ళు తీసుకొస్తున్నారు కాబట్టి వాళ్ళకి అంత తెలీదు కాబట్టి ఏదో అలా తీసుకొస్తున్నారు వెజిటేబుల్స్. నేను వెళ్తే మాత్రం పక్కా క్యారెట్, కుకుంబర్, పచ్చి బఠానీ, ఫ్రూట్స్ ఇవన్నీ తీసుకొస్తాను. సో ఇదైతే రెడీ అయిపోయింది. గ్యాస్ని టర్న్ ఆఫ్ చేసుకుని అయితే స్క్వీజ్ చేసుకుంటున్నాను. ఇందులో నేను ఒకటి మర్చిపోయాను, ఏంటంటే కర్రీ లీఫ్, అది వేస్తే ఇంకా బాగుండేది. బట్ నో ప్రాబ్లం, ఇలా కూడా బాగానే ఉంటుంది. 1 లెమన్ ఫుల్గా స్క్వీజ్ చేస్తున్నాను, 1 లెమన్ జ్యూస్. సో ఇదైతే రెడీ అయిపోయింది. సో క్యారెట్ అయితే వాటర్ డ్రైన్ అవుట్ చేసుకున్నాను. ఇది మిక్సీ పట్టేద్దాం. క్యారెట్ అయితే మిక్సీ పట్టేసాను, దీంతో హల్వా చేసేద్దాం. ఇదే కుక్కర్లో చేస్తాను, మళ్ళీ ఇంకో బౌల్ ఎందుకని ఇదే కుక్కర్లో చేస్తున్నాను. నెయ్యి అయితే యాడ్ చేశాను, డ్రై ఫ్రూట్స్ని వేయించుకుందాం. ఇదే కుక్కర్లో యాడ్ చేసుకుందాం క్యారెట్. ఓకేనా, ఒక కప్ ఆఫ్ క్యారెట్కి అయితే ఇంత షుగర్ అయితే సరిపోతుంది. షుగర్ అయితే యాడ్ చేసుకున్నాను. ఇందులో కొంచెం మిల్క్ని యాడ్ చేసుకుందాం. మిల్క్ చూడండి ఎంత సూపర్ ఉంది కదా కలర్. సో ఈ క్యారెట్ బాయిల్ చేస్తే ఎక్సెస్ వాటర్ ఉంది కదా, ఇది ఇందులో అయినా యాడ్ చేసుకోవచ్చు, లేకుంటే రైస్లో అయినా ఎందులో అయినా వాడుకోవచ్చు. కొంచెం అయితే యాడ్ చేశాను.
కొంచెం మిల్క్ని యాడ్ చేసుకుందాం. కొంచెం మిల్క్, మీగడ చూస్తున్నారు కదా, అది పడ్డది. సూపర్ క్రీమీగా వస్తుంది హల్వా అయితే. సో మీగడ పడేటట్టు చేశాను. క్రీమీ టెక్స్చర్ ఉంది కదా, ఇప్పుడు హల్వా ఇంకా బాగుంటుంది. ఆల్రెడీ మిక్సీ పెట్టాం కాబట్టి థిక్నెస్ ఇలా ఉంది. తురుముతే ఏమో విడివిడిగా ఉండేది కదా. సో అంత టైం లేకనే ఇలా చేస్తున్నాను. కొంచెం కుక్ అయ్యాక డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకుందాం. థిక్నెస్ అయితే ఇలా వచ్చిందండి. ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ ఇంకా యాలక్ పొడి యాడ్ చేసుకుందాం. అసలే చల్లారితే ఇంకా థిక్నెస్ పెరుగుతుంది కదా. సో ఇట్లా ఉన్నా కూడా తినచ్చు. ఇదైతే రెడీ అయిపోయింది క్యారెట్ హల్వా. ఇక్కడ టీ పెట్టేస్తాను. మా సార్కి హెడేక్ అవుతుంది, ఏం చేస్తాం, టీ వద్దన్నా కూడా తాగుతారు. టీ అయితే పోసాను. నిషుకని తీసి పెట్టాను. ఇది ఫుల్ గ్లాస్ పోయలే, పెద్ద గ్లాసు. నేను వద్దంటా ఉంటా కానీ తాగుతుండే, ఏం చేస్తాం, అందుకే అట్లా పోసాను. ఒక కప్ అయితే సరిపోతుంది, అది కొంచెం పెద్ద గ్లాస్ కదా, కంఫర్ట్ ఉంటుందని పెద్ద గ్లాస్లో పోసాను. సో ఇదైతే గ్యాస్ని టర్న్ ఆఫ్ చేసుకుందాము. టీ అయితే ఇచ్చేసేద్దాం. అటుకులు ఉప్మా, క్యారెట్ హల్వా అండ్ టీ రెడీ. తీసుకెళ్ళిపోదామా? చార్విక్ కమ్. చాయ్ 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 చాయ్. ఇది తీసుకో, ఇది తీసుకో నాన్న. బాగుందా విహు? బాగుంది బాగుంది బాగుందా? తిన్ తిన్. Having your breakfast, Jessia? Yes. Okay, have it. Taste and tell me how is it. Super ba? మమ్మీ అదన్ కూడా తెచ్చుకోమని డ్రాయింగ్ బుక్. ఏం డ్రాయింగ్స్ ఇవి? బార్బీ షీట్స్ వచ్చినాయా? 8 షీట్స్ వచ్చినాయి. చూపి. ఫస్ట్ వన్ స్టిక్కర్ పెట్టినాను, సెకండ్ వన్ వేరేది పెడతాను. ఓహో, ఈ స్టిక్కర్స్ కూడా వచ్చినాయా? నెక్స్ట్ షీట్లో ఏముంది? నెక్స్ట్ అన్నీ డిఫరెంట్ వస్తాయి. ఓహో, జల్పరి. నాకు ఇష్టం ఇది జల్పరియా? కానీ గ్రీన్ డార్క్ వచ్చింది. గ్రీనా? అది ఏమంటారు, పాకురు. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 సీలో ఉంటుంది కదా, అందుకే ఆల్గే కలర్ వచ్చింది. ఆద్య స్కట్ కలర్ వచ్చింది కదా ఆద్య? సరేలే కదా. అవన్నీ షీట్స్ పెట్టాలి. 1 minute నాను. ఇంకా బ్రింజాల్ కలర్. ఇది లాస్ట్. సీ గ్రీన్. సీ గ్రీన్. ఎంత ప్రైస్ ఇది? అన్నీ వాపస్ పెట్టే మమ్మీ. ఫస్ట్ వన్ ఏది? ఉల్టా ఇట్లా రివర్స్లో పెట్టు, కింద నుంచి పెట్టు. ఎల్లో ఉండే. ఎల్లో ఎల్లో ఏది? ఎల్లో ఎల్లో ఇగో ఇది 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 ఎలాగో చెయ్యాలి కదా నాన్న, లైన్గా కదా. చూడు, చెల్లెకా వాటర్. ఆహో, వాష్ చేసినట్టున్నారు. ఓ బ్యూటిఫుల్. ఇప్పుడు చెల్లె పడుకుంది కదా, విహు లేసాక ఆడుకుంటుంది.
కూలర్ స్కూల్లోనా? కంప్లీట్ చేస్తే రేపు సెకండ్ వన్ కంప్లీట్ చేస్తాను. సండే స్పెషల్ ఏం చేయాలి? కొరియాండర్ చాలా ఉంది. వావ్, బ్యూటిఫుల్. ఇది ఒక బాక్స్లో పెట్టేస్తే అయిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి ఫ్రూట్స్ తీసి బాస్కెట్లో పెట్టుకుందామా. పప్పాయ, డ్రాగన్ ఫ్రూట్. సో డెంగ్యూ ఫీవర్కి అయితే పప్పాయ అయినా డ్రాగన్ అయినా చాలా యూస్ఫుల్ కదా. సో ఇది ఎక్కువ పెడుతున్నాం పిల్లలకి. ఇది అనారింది ఒకటే వచ్చింది. నెక్స్ట్ వచ్చేసి యాపిల్, బాస్కెట్ నిండిపోయింది. నెక్స్ట్ వచ్చేసి గ్రేప్స్. ఫ్రూట్స్ పెట్టేద్దాం. వాళ్ళు ఎప్పుడు తింటే అప్పుడు తీసి ఇచ్చేస్తే అయిపోతుంది. కొరియాండర్, కర్రీ లీఫ్, సో కవర్. ఇవి ఎంత బాగుంది కదా, అస్సలు సూపర్గా ఉంది. గ్రీన్ కలర్. లిడ్ని పెట్టేద్దాం. సో వెట్ లేదు కాబట్టి పెట్టేస్తాను. ఇక సండే కదా, అసలు ఏం పని కావాలి. స్కూల్ లేదు కదా, స్లోగా అవుతుంది వర్క్. నెక్స్ట్ చికెన్ అయితే చూసారు కదా, పోహా చేశాను, క్యారెట్ హల్వా. ఇప్పుడు నెక్స్ట్ అయితే లంచ్ ప్రిపేర్ చేయాలి. వెంటనే పారిద్దాం, లేకుంటే హౌస్లో వచ్చేసింది. ఈరోజు బ్యాక్ సైడ్ చూస్తున్నారు కదా, ఇక్కడ నుంచి ఎక్కడ వరకు అంతా క్లీన్ చేశాను. చాలా దోమలు వస్తున్నాయి కదా, సో అంతా పాలు పెట్టేశాను. ఇంకా పోగలు వెళ్తున్నాయి, పోగలు వస్తున్నాయి. సో డస్ట్బిన్ చెత్త ఆయనకి ఎందుకు చెప్పట్లే అంటే రెగ్యులర్గా రాడు, వీక్లీ వన్స్ వస్తారు. సో డస్ట్బిన్ వచ్చేసి సో రైస్ అయితే కడిగి పెట్టేస్తాను. రైస్ మొన్న న్యూ బస్తా కొనుక్కొచ్చాము. అస్సలు బాలే కల్తీ రైస్ వచ్చింది. సో అస్సలు తినబుద్ధి అవ్వట్లే అని వేరే 2 బస్తా అయితే ఊరు నుంచి తెప్పించుకున్నాము. మటన్లో అయితే అవసరం ఉన్నాయి. పసుపు, గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఆయిల్ యాడ్ చేసుకున్నాను. జస్ట్ కలిపేసి కూర చేయడమే. సో ఇవన్నీ అయితే కలిపి పెట్టుకున్నాను. అసలు చాలా రోజు అయిపోయింది మటన్ తెచ్చి. చాలా వరకు చికెన్ ఇంకా 2 వీక్స్ అయితే గ్యాప్ వచ్చింది. అయోధ్య అని పూజ అవన్నీ ఉండే కదా. సో నాకు చేయబుద్ధి కాలే లాస్ట్ వీక్. అంతకుముందు వీక్ ఏమో ఎగ్స్, అంతకుముందేమో ఫిష్ బిర్యానీ, ఇంకా పులుసు చేశాను. అవి కూడా వ్లాగ్లో పెట్టాను కదా, మీరు చూసి ఉండొచ్చు. సో ఈరోజు అయితే ఈ కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. బగారా ఏం చేయట్లేదు, ఇందులోనే హెవీ మసాలా అయిపోతుంది. కసూరి మెతి కూడా యాడ్ చేశాను. చాలా మంచి ఫ్లేవర్ వస్తుంది. మీకుంటే మాత్రం ఖచ్చితంగా యాడ్ చేసుకోండి, చాలా బాగుంటుంది. సో ఇది మ్యారినేట్ కోసం అయితే పెట్టేద్దాం. సో కలిపేసాను. నెక్స్ట్ పచ్చిమిర్చి, ఎల్లిపాయలు దంచి పెట్టుకుందాం. ఆయిల్లో వేయించుకుంటే మంచిగా ఉంటుంది ఫ్లేవర్. మీరు తీసి ఇచ్చారు కదా, ఇది తీసుకో. స్టిక్ చేసిన బార్బీలోనా కొంచెం అయితే ఉంది మింట్ లీఫ్. చాలా డస్ట్ ఉంది, క్లీన్ చేసుకోవాలి మంచిగా. అసలు గ్రో అవ్వట్లే ప్లాంట్, అంతా క్లీన్ చేయాలి. అసలు వీలు అవ్వట్లే. ఎవ్రీడే షూట్ చేయడం, ఎడిటింగ్ చేయడం సరిపోతుంది.
మింట్ లీఫ్, ఇంకా మింట్ ఏమో కొత్తిమీర ఉంది కదా. ఒకటొకటి తీయాలంటే చాలా లేట్ అవుతుంది కదా. సో ఇది నేను యూజ్ చేసే టిప్ మీతో షేర్ చేస్తున్నాను. ఎల్లిపాయలు రఫ్లీగా చాప్ చేసుకుంటే, చాప్ అంటున్నా, రఫ్లీగా దంచుకుంటే సరిపోతుంది. ఇందులోనే పచ్చిమిర్చి దంచుకుందాం. సచ్ ఈజీ మెథడ్ ఇది, దంచడం ఈజీ అయిపోద్ది. ఒక హాఫ్ స్పూన్ అయితే యాడ్ చేసుకున్నాను. సో దంచుకుందాం. సగమైనా కొంచెం జీలకర్ర యాడ్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది. ఇందులో ఏది వాడినా దాంతో ఏ ఫ్లేవర్ వస్తుంది మనకు అర్థమైపోతాయి కదా. లైక్ చపాతీతో తినాలంటే గ్రేవీ కావాలి, రైస్తో తినాలంటే లైట్. సో దాన్ని బట్టి యాడ్ చేసుకోవాలి, ఇంగ్రీడియంట్స్ అప్ అండ్ డౌన్ చేసుకోవాలి. గిన్నె అయితే పెట్టేస్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఆయిల్ యాడ్ చేసుకున్నాను. దంచిపెట్టుకున్నాను పచ్చిమిర్చి, ఎల్లిపాయలు, జీలకర్ర యాడ్ చేసుకున్నాను. నాకు చాలా మంట వస్తుంది అంటే నేను కింద పెట్టలే, యాడ్ చేస్తున్నాను. ఎందుకు నేను భయం అవుతుందా? రానికి ఎందుకు పంపిస్తుంది చూడండి. అమ్మాయి ఎట్లా డిస్టర్బ్ చేస్తుంది కదా. వచ్చింది. నెక్స్ట్ అయితే ఆనియన్స్ యాడ్ చేసుకున్నాము. రెడీ పెట్టాను. మింట్ లీఫ్ ఇంకా కొరియాండర్ లీఫ్ ఉంది కదా, ఇది చిన్నగా కట్ చేసి ఆయిల్లో వేసుకున్నాం. బాగుంటుంది టేస్ట్ అట్లా. అంటే నా ప్రాసెస్ చెప్తున్నాను, ఇది అందరిది సెల్ఫ్ ఒక ప్రాసెస్ ఉంటుంది కదా. ఇది కూడా యాడ్ చేసుకున్నాను. కలిపి లాస్ట్ చాలా లేదు కొరియాండర్, అది కొన్ని యాడ్ చేసుకుంటే సపరేట్గా. సో ఆనియన్ ఈ కుక్ అయ్యేలోపు నేను వేరే కట్ చేసుకుంటాను. అవుతుంది కదా. అలోపు అయితే నేను క్యారెట్ హలో ఫినిష్ చేస్తాను. కొంచెం మార్నింగ్ చేస్తాను కదా. సో పిల్లల పనిలో వాళ్ళు సో కొంచెం ఉంది కదా, నేను ఫినిష్ చేసేస్తాను. పాప అయితే పడుతుంది. సూపర్ ఉంది. నేను చేస్తాను కదా, రియల్గా బాగుంది. అప్పలు చేద్దాం అప్పల్. ఆద్య హెల్ప్ చేస్తావా? నీకు వస్తుందా ఆద్య అప్పల్? నువ్వు చేసావా సంక్రాంతికి? మీ నాన్న చేసిందా? నాని చేసిందా? మమ్మీ కూడా చేసిందా? ఓహో, బాల్స్ చేసినావా? అవునా, ఏమేమి అప్పలు చేశారు? ఓహో, ఇన్ని చేశారా? నిన్న పోయాలే. సరే తర్వాత చూద్దాం సాయంత్రం. ఫేస్ ఫేస్ కనపడుతుంది. బ్యూటిఫుల్. చెల్లేది మరి మా అత్త వాళ్ళ ఇంట్లో ఉంది. నా దగ్గర రోజు ఈరోజు రేపు స్కూల్ ఉంది కదా, అందుకే ఇట్లా తీసుకోవాలా. నేను ఇంకొకటి తీసుకొస్తా. అది తీసా 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 అది ఇట్లా తీసేసా. తొందరగా చేస్తుంది. క్లీన్ చేసుకోవాలండి. క్లీన్ చేయండి అసలు ఏ పని చేయబుద్ది కాదు. గ్యాస్. సో కర్రీ కూడా ఫినిష్ అయిపోయింది. కిచెన్ క్లీన్, కర్రీ ఫినిష్, కిచెన్ కూడా క్లీన్ చేస్తాను. ఇప్పుడైతే నేను ముగ్గు ఫ్రెష్ చేస్తాను. పాప పడుతుంది. నిషు అయితే సెలవుకి వెళ్ళాడు. సో కొంచెం రాగానే నిషు కూడా ఫస్ట్ స్నానం వచ్చాలి. ఇంకా లంచ్ టైం అవుతుందండి, ఆల్మోస్ట్ 1 అవుతుంది కదా.